ప్రకాశం జిల్లా ఈదుమూడిలో నిర్వహించిన మాదిగల పుణ్యక్షేత్రం శంకుస్థాపన మహోత్సవానికి సంబంధించిన కరపత్రాలను గురువారం దర్శిపట్నంలోని ఎంఆర్పీఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు రావినూతల కోటి మాదిగ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూలై 7న ఎంఆర్పీఎస్ పురిటిగడ్డగా పేరుగాంచిన ఈదుమూడిలో మాదిగల పుణ్యక్షేత్రం శంకుస్థాపన మహోత్సవాన్ని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో ఘనంగా నిర్వహించనున్నట్లు రావినూతల కోటి మాదిగ తెలిపారు. మహోత్సవాన్ని విజయవంతం చేయడంలో భాగంగా ప్రకాశం జిల్లా పర్యటనలో దర్శిపట్నంలోని గడియార స్తంభం వద్ద నిర్వహించిన సమావేశంలో ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి గంధం ఇర్మియా మాదిగ అధ్యక్షతన కరపత్రాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ మాదిగల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈదుమూడిలో నిర్మించనున్న పుణ్యక్షేత్రం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని తెలిపారు. ఇక విగ్రహాలతో పాటు ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన మాదిగ అమరవీరుల స్మారక స్తూపాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. జూలై 7న జరిగే శంకుస్థాపన మహోత్సవానికి మాదిగ జాతి సభ్యులు, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు యువత పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర దళిత సేన నాయకులు ప్రేమ్ కుమార్, రాజపూడి మోషే, మక్కెడ దివనరాజు, ఎంఆర్పీఎస్ నాయకులు పునుగోటి ఉదయ్ కుమార్ మాదిగ, రావినూతల కోర్నుల మాదిగ, రావినూతల బెన్ని మాదిగ, డేవిడ్ మాదిగ, గూడూరి బాలగురవయ్య, గంధం శాస్త్రి రాములు ఉన్నారు. రావినూతల కోటి గారిని ఈ కరపత్రం ఆవిష్కరిస్తూ మాట్లాడుతూ కోరుతా ఉన్నాం.